వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మార్చి 18, 19 దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో తెలంగాణ, ఆంధ్ర వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు పాల్గొని మనోజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ 33% కోటాలో 50% మహిళలకి సబ్ కోటా కేటాయించాలని, బీసీ మహిళలకి అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. వారికి సరైన అవకాశాలు, గౌరవం, రాజ్యాధికారం ఇవ్వాలని, మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్తులో చేసి అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. తరలి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ నుంచి 3 జిల్లాల నుంచి సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి తరలి వచ్చిన మహిళా మూర్తులకి, నాయకులకి అందరికీ నమస్సుమంజలు తెలుపుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన తీర్మానం 42%కి బిల్లు చేయాల్సిందిగా, దానికి బిల్లు చేసి చట్టబద్ధత కల్పించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, సహకరించిన నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ జిల్లాల్లో ఇంకా దృఢంగా కమిటీలని వేసి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ బిడ్డకి పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ మండలం షాగున్నాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లిదేవర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో కల్లూరు మరియు ఓర్వకల్ మరియు పాణ్యం మరియు గడ్డివేముల మండలాల నాయకులు మరియు జెడ్పీటీసీలు మరియు ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో దళితులు ఎంతో అభివృద్ధి చెందుతారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కాశబుగ్గ జంక్షన్లో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచ పేల్చి సంబరాలు నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని, ఎప్పటి నుంచో ఉన్న బీసీల కళ నెరవేరిందని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో దళితులకు సముచిత న్యాయం దక్కుతుందని సారయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సరళ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్రాలు ఇచ్చారు. ఒక బడుగు బలిగిన వర్గాలు అది లీడర్ పార్టీలో ఎవరికి సాధ్యం కాకపోయింది. టీఆర్ఎస్ అంటే మన కుటుంబ సంబంధించిలోనే, బీజేపీ కూడా ఉన్నత వర్గాలే. ఒక కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలు సంక్షేమ స్థానం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేనే ఉండే కలుగుతున్నాను. సామాన్య కార్యకర్తలు శాసనసభకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 4 లక్షల రూపాయలు కూడా రాజు యువజన పథకం కింద కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం, మన అధికారం ప్రభుత్వం లేనప్పుడు కష్టపడ్డ కర్తవ్యులందరూ కూడా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరందరూ సర్కులర్ వచ్చిన పాంప్లెట్ అధ్యక్షులు చేస్తుంది. అన్ని డివిజన్ల బంచి అప్లై చేసి అన్ని వర్గాల వరకు కూడా 50 నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం డైరెక్ట్ లోన్ ఇచ్చే కార్యక్రమం స్వీకరించి దేశంలో ఎక్కడ చేయలేదు. సుమారు 60 కోట్ల రూపాయలు చేసిన కార్యక్రమం, 6 వేల కోట్లు చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా స్వాగతించి మరి మన కార్యకర్తలకు వచ్చే విధంగా నియంగా నిరుపేద కార్యకర్త అందరూ కూడా సహాయతగా విధంగా అందరూ కృషి అవసరం కోరుతూ అవకాశం సూర్యచంద్రన్ ఉన్నంత వరకు కూడా మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పదు. బీసీలంతా కూడా ఎస్సీలు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయల కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించే తలపెట్టిన 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేని కేబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు. नरेंद्र मोदी जी ने 2020-21 से एक स्पेशल स्कीम चलाकर एमडीआर की कॉस्ट न पड़े कस्टमर्स पे वो एक सिस्टम बनाया है. इकोसिस्टम के जो पार्टनर्स हैं उन सब की कॉस्ट को मिनिमाइज करना, फिर एफिशिएंसी मेंटेन करना, उसके लिए एक स्कीम बनाई है. और ये स्कीम आज आगामी वर्ष के लिए भी अप्रैल टू मार्च FY 25-26 के लिए भी ये स्कीम अप्रूव हुई. 1,500 करोड़ रुपीस की ये स्कीम है. एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजैक्शंस विच आर पर्सन टू मर्चेंट, जो स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज़, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. JNPT जो कि हमारा देश का सबसे बड़ा कार्गो कंटेनर पोर्ट है, उसके कनेक्टिविटी के लिए 4,500 करोड़ 4,500 करोड़ रुपीस का एक नया 6 लेन हाईवे बनाने का आज फैसला किया गया है. ये एक नया हाईवे प्लान किया गया है जो कि 6 लेन का हाईवे होगा. बहुत अच्छा इसका स्ट्रेट अलाइनमेंट होगा, कई सारी टनल्स हैं और एक तरीके से आपके एक्सेस कंट्रोल्ड ट्रैफिक मूव हो सकेगा इस हाईवे के कारण. और JNPT जो कि इतना बड़ा कंटेनर पोर्ट है, उस कंटेनर पोर्ट के लिए कंप्लीट जो हिंटरलैंड है हमारी, उस हिंटरलैंड से कार्गो को लाना
और हिंटरलैंड में वापस कार्गो को पहुंचाना, ये बहुत आसान हो जाएगा। कैटल जो बेसिकली मिल्क प्रोड्यूसिंग कैटल है उनसे जुड़े हुए हैं। पहला है राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का। इसमें बेसिकली कैसे हम प्रोडक्टिविटी बढ़ाएं, कैसे कैटल की मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाएं, उसके ऊपर काम किया गया है। इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इन विट्रो फर्टिलाइजेशन। ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నేటి నుండి పలు చోట్ల ధర్నా కార్యక్రమాలు చేయనుంది. ఎంజీఎం అంటేనే పేదల ఆసుపత్రి, ఇక్కడ వసతులు శూన్యం. ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాల నుండి వైద్యులు మరియు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగ భర్తీలు కాలేదు. అంతేకాకుండా కనీసం పరీక్షల కోసం రసాయనాలు లేని పరిస్థితి. ఇక ఐసీయూ మరియు ఆర్ఐసీయూలో మరి దారుణమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రతిరోజు చికిత్స కోసం వస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమని బీజేపీ ఆధ్వర్యంలో ఎంజీఎంలో మెరుగైన వసతులు కల్పించేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని గంట రవికుమార్ హెచ్చరించారు. చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి కొండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. వారు ఈ ఎంజీఎంని పట్టించుకుంటారా లేదా? వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి గారు 11 ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఎంజీఎం పరిస్థితి. ఈ ఎంజీఎంకి ఫుల్ టైం సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజీఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 24 గంటల ఎమర్జెన్సీ అనే సర్వీసు ఇది అడుగెక్కిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ పోస్ట్ని భర్తీ చేసి ఈ 24 గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కార్డియాక్ సేవలు, అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు, 2D ఎకో, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజీఎంలో అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా ఎంజీఎం యొక్క బిల్డింగ్ పరిస్థితి పెచ్చులూడిపోతుంది. మరుగుదొడ్లలో లోపల ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం. ఇవన్నిటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఏఎంసీలో కేవలం 20 పడకలే ఉన్నాయి. వాటిని 100 పడకలకు, అదేవిధంగా ఆర్ఐసీలో కూడా 100 పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు మొన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు. అసలు అవి ఎటుపోయినాయి? వాటిపైన సంఖ్య మీద వెంటనే మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము 15 రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం. లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంజీఎం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నిలదీస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కొరతను కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ, మందుల కొరతను కానీ, ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజీఎంనే కాకుండా ఏదైతే 24 ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
మరి స్టాఫ్ను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఆడ అవయవ మార్పిడి యొక్క సౌకర్యం కూడా ఉంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కాబట్టి పేద ప్రజలకు మరి వాటిని అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ తగిన చర్యలన్నీ చేపట్టాలని, ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోతున్నది, అరాచకమయమైపోతున్నది, చేతగానితనమైన అయిపోతున్నది అనే ఒక భావన ప్రజల్లో వస్తున్నది. కాబట్టి అది పోవాలంటే ముందుగా ఈ యొక్క ఎంజిఎం సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తుడు వేల్ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారస్తుల అధ్యక్ష మంజునాథ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన చిరు వ్యాపారస్తుడు వేలు కుటుంబానికి 6,40,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. బుధవారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు ఎం మంజునాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, జనసేన ఇన్ఛార్జ్ నరేష్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కస్లర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, చిరు వ్యాపార సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు వేలు గారు మన అన్నా క్యాంటీన్ కుప్పం ఎన్టీఆర్ స్టాచ్యూ కింద ఆయన చిన్నగా వ్యాపారం చేసుకుంటూ కష్టపడి జీవించేటువంటి వ్యక్తి. ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా 2 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ జరిపించేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా వచ్చి అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేసేవారు. అక్కడ భోంచేసేటువంటి సామాన్య పేదవాళ్ళందరికీ కూడా ప్లేట్లు ఇవ్వడం కానీ, అక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడం కానీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక వీర విధేయుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అనారోగ్య కారణంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విశాల హృదయంతో ఈరోజు ఆ కుటుంబం ఆదుకునే దానికోసం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీవించాలనే ఉద్దేశంతో 6,40,000 రూపాయలు పెద్ద మొత్తం ఆ కుటుంబానికి సహాయ నిధి నుంచి కూడా పంపించడం జరిగింది. కాబట్టి మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రులందరూ కూడా ఇక్కడ రాజ్ కుమార్ మన మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా ఇక్కడ యాక్టివ్గా ఉన్న చిరు వ్యాపార సంఘాల తరఫున వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం, దాని తరఫున మంజు వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు మిత్రులు మన నరేష్ గారు, జనసేన పార్టీ తరఫున క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సత్యేంద్ర శేఖర్ గారు, టీడీపీ పార్టీ ప్రశాంతరావు, ఇతర మిత్రులందరూ అందరూ కూడా కలిసి ఈరోజు ఇస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబం బాగుండాలని దేవుడు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ. పెద్దపల్లి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి పాల్గొన్నారు. సో అది ప్లీజ్ నెట్వర్క్ ఈ టాయిలెట్స్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ చూసుకోండి. ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఫర్నిచర్ అట్లాంటి ఇష్యూస్ ఉంటే చూసుకోవచ్చు. తర్వాత నాకు తెలిసిన దృష్టి ప్రకారం అయితే ఫర్నిచర్ ఒక 2 స్కూళ్ళు తప్ప మిగతా స్కూళ్ళు అన్నిట్లో అవి కూడా క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ ఒకసారి సీసీ కెమెరాస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐ థింక్ నా ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం 22 స్కూల్స్లో కెమెరాస్ లేవు అన్నారు. ఇప్పుడు ఈరోజు కూడా అవి కూడా లిస్ట్లో అయినాయి. తర్వాత వచ్చేసి మన విజయనగరంలో నో డిజిటల్ కానీ నో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ క్యాంపస్ అనుకుంటాం. సో పోలీస్ వాళ్ళని చెప్తాం. బట్ ఇందులో క్యాచ్ ఏంటంటే మన దగ్గర పోలీస్ వాళ్ళు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ కానిస్టేబుల్స్ ఉన్నారన్నమాట. సో ఫీమేల్స్ 10th క్లాస్ అమ్మాయికి మనం ఇలా మన దగ్గర ఫీమేల్ టీచర్స్ కానీ లేకపోతే నేను వచ్చిన ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో కారు బీభత్సం. బైక్ను ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిన కారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీకొట్టిన ప్రభాకర్ రెడ్డి అనే దివ్యాన్స్ అనే యువకుడికి తీవ్ర గాయాలు. బైక్ను ఈడ్చుకెళ్తూ మరో కారును ఢీకొట్టి ఆగిన కారు
ఏంటి అసలు బండినాది కారు బండి పక్కన ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ రెండవ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన క్రమబద్ధీకరణ రెండవ సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఆ బిల్లును కూడా సభ ఆమోదించింది. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఎవరు కనుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. జనగామ జిల్లా పాలకుర్తి మండలి కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను వారు ఖండించారు. ఏసీబీ ట్రాప్లో ఉన్నానని, ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పూర్తి ఆధారాలతో పెట్టాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేస్తాము. ఇప్పుడు కూడా మేము ఆయన మీద చర్య తీసుకుంటున్నాము. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాట్సాప్ గ్రూపులో పిచ్చి పిచ్చి వాటిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు పెట్టడం కూడా అడ్మిన్ వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఒక ఎస్ఐ గారికి లేఖ రాయడం జరుగుతుంది, కేసు పెట్టడం జరుగుతుంది. ఇంకా మీదట కూడా గ్రూపులో పెట్టేటప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని గ్రూపులో పెట్టవలసి ఉంటుంది. ఇది ఏదో ఇది ఏసీపీ ఒకనే మామూలుగా రాసి ఏసీపీ టాప్లో ఉన్నానన్న ఒక మెసేజ్ని గురి చేసి ఇబ్బందికి గురి చేసినట్టు మాట్లాడి ఈ విధంగా పాలకుర్తి ప్రజలు కూడా ఇబ్బంది పెడతారు. పాలకుర్తి మండలానికి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రావాలన్నా కూడా ఇబ్బంది పడతారు. కావున ఇలాంటి వార్తలు రాసి పాలకుర్తి మండలానికి చెడ్డ పేరు తేవద్దని కోరుకుంటున్నాం. మంచిగా చేసుకొని మేము ఇప్పుడు కూడా ఏమైనా కూడా మేము స్లాట్ ఆపలేదు. 5 రోజుల నుంచి ఈ స్లాట్ బుక్ అనేది ఏది యాప్
ధరణి సర్వర్ ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయాము. 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం తోటే మేము ఈ రోజే 1-2-3 అయింది, అంతేగాని మేము వేరే అయితే ఏం చేయలేదు. కావున మీరు ఇది గమనించాలి అని కోరుతున్నాను. ఈ ధరణి స్లాట్ చేయడం వల్ల ఈ నెట్ ఏదైతే నెట్ ప్రాబ్లం ఉందో ఆ నెట్ వల్ల స్లో అవుతుంది. దానివల్లనే మేము రేపు రామని కోరడం జరిగింది, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కూడా మేము ఎవరిని కూడా రమ్మని చెప్పలేదు, పొమ్మని కూడా చెప్పలేదు. వాళ్ళు రావాలి, పని కాకుండా ఒక విధంగా ఉంటారు, పని అయినా కూడా ఒక విధంగా ఉంటారు. పని కాకుండా ఈ విధంగా కావాలని కూడా రాస్తారు. ఇట్లాంటి వార్తలు కూడా ఇంత ముందర రాయకూడదని కోరుతూ ఇంకా ముందు మీడియా అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. నిజ నిర్ధారణ అయినాకనే మీరు ఏమైనా ఉంటే దానికి వాట్సాప్ గ్రూపులు పెట్టవాలి, లేకపోతే అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం. మరబుల్టేన్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.